సో తెలంగాణ రాష్ట్రం అనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రాజకీయంగా ఎవరైనా ఎదిగారు అని అనుకోండి, ఖచ్చితంగా అతని ఎదుగుదలని నిలుపుదల చేసే కార్యక్రమము డెఫినెట్‌గా ప్రతి పార్టీలో జరుగుతది. యెస్, ఈరోజు మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాము. మనతోని బీజేపీ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ బేతి మహేందర్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. వీరు ప్రెజెంట్ ఒక సీనియర్ అడ్వకేట్‌గా, అలాగే కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అనే హోదాలో వారు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ వీరి పరిస్థితి కూడా ఇదే. వరంగల్‌లో ఏదైతే ఒక టాక్ వస్తా ఉందో, కరీంనగర్ ఇష్యూనే వరంగల్‌లో టాక్ వస్తా ఉంది. బేతి మహేందర్ రెడ్డి గారిని రాజకీయంగా గత 4 సంవత్సరాలుగా తొక్కే ప్రయత్నం ఏదైతే జరుగుతా ఉందో, ఇది నిజమా? నిజమా? అబద్ధమా? అదే తెలుసుకుందాం. వాస్తవానికి బేతి మహేందర్ రెడ్డి గారి రాజకీయ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? వారు ఏ రకంగా స్టెప్ బై స్టెప్ రాజకీయంగా నిలదొక్కోవాలని చూశారు? ఇప్పుడు క్రమక్రమంగా ఎందుకని డీలా పడతా ఉన్నారు? అసలు ఏం జరిగింది? ఇదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా మీ బీవీఆర్ టీవీ న్యూస్ వెంకట్ గారికి మరియు వారి యొక్క బృందానికి అందరూ కూడా పేరు పేరుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ యొక్క ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, యాహ్! సార్, నేను స్ట్రెయిట్‌గా పాయింట్ అడుగుతున్నాను. నేను వరంగల్‌లో తెలుసుకున్నటువంటి ఒక టాపిక్ మీ గురించి. బేతి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి కరీంనగర్‌లో టాప్ మోస్ట్ లీడర్ అని చెప్పేసి విన్నా. కాకపోతే ఈ టాప్ మోస్ట్ లీడర్‌ని గత 4 సంవత్సరాలుగా రాజకీయంగా ఎదగనీయట్లేదు అనే టాక్ వరంగల్‌లో వస్తుంది. ఏం చెప్తారు? ప్రతి పార్టీలో ఏదైతే లీడర్‌షిప్ ఏదైతే ఉందో, ఇంకొక లీడర్‌షిప్ తయారు చేయకపోవడం అనేది అన్ని పార్టీలో జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం కూడా భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక లీడర్‌షిప్ ఎదిగినాక ఇంకో లీడర్‌షిప్ తయారు చేయాలి. ఆ క్రమంలో రాజకీయ పార్టీలు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనేది క్షేత్రస్థాయిలో కానీ, లేకపోతే ఆ పైన కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటది. ఎన్నోసార్లు నేను కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా జరుగుతా ఉన్నది. మరి దీన్ని ఎట్లైనా సరి చేయాలి. ఏదైనా రాజీ మార్గం, రాజా మార్గం. ఏదైనా కూర్చుండి మాట్లాడుకునే పరిస్థితులు ఉండాలి. ఇవాళ కూర్చుండి మాట్లాడుకునే పరిస్థితులు రాజకీయ పార్టీలో లేకపోయింది ఇవాళ. ఎందుకంటే ఇవాళ కూర్చుండి మాట్లాడుకుంటే అన్ని సమస్యలు కూడా ఇవాళ పరిష్కారం జరుగుతాయి. నేను ఎన్నోసార్లు కూడా కూర్చుండి మాట్లాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఎందుకో మరి ఆ వ్యవస్థకు మరి ఎవరు కూడా సహకరించలేదు. ఎవరు కూడా దానికి ముందుకు రాలేదు. మరి దానికి కారణాలు వాళ్ళకే తెలవాలి, నాకే తెలియదు. ఎందుకంటే నేనైతే అన్నిటికీ సిద్ధం ఇవాళ. నేను కొట్టడానికి సిద్ధమే. నేను పార్టీ కోసానికి నిరంతరం శ్రమిస్తాను నేను. నా చివరి శ్వాస ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కాషాయ జెండాను భుజాన వేసుకొని ఇవాళ హిందుత్వ ఎజెండాతోని నేషనలిస్ట్ భావాలతోని పెరిగిన వ్యక్తిని నేను. కావున నేను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. నాకు ఈ ఇబ్బంది పెద్ద కాదు. ఎందుకంటే ఇవాళ నన్ను ఎంత తొక్కాలని చూస్తే నా అంత ఎదుగుతా తప్పించి నాకేం ఇబ్బంది ఏం లేదండి. ఓకే. నేను సూటిగా అడుగుతున్నా. బండి సంజయ్ గారికును మీకు రిలేషన్ అనేది 18 సంవత్సరాలు. కంటిన్యూస్‌గా 18 ఇయర్స్ మీరిద్దరు కలిసి ఉన్నారనే ఒక టాక్ అయితే ఉంది. అది నిజమే కదా? అవునండి. మేమిద్దరం కలిసి చాలా సంవత్సరాలు, అంటే దాదాపు ప్రతి విషయాలు షేర్ చేసుకొని, ప్రతి విషయాలు కూడా ఇవాళ కరీంనగర్‌లో పార్టీ ఇవాళ ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణము వారి యొక్క శ్రమ. అదేవిధంగా వారికి అనుగుణంగా నేను కూడా వారు చెప్పిన ఏదైతే పార్టీ కార్యక్రమాలు చేయడం గానీ, అనేక విషయాల్లో నేను దోహదపడ్డా. చాలా, అంటే కార్యకర్తలను కాపాడుకో విషయంలో గానీ, ప్రజలకు ఇష్యూ వచ్చినప్పుడు దాని మీద పోరాడే విషయంలో గానీ, ఇద్దరం కూడా ఒకే తాటిపైన నడిచి, ఒకే తాటిపైన మేమిద్దరం కూడా పోరాడడం జరిగింది. ఇవాళ దాని క్రమంలోనే మనకు ఇవాళ 2019లో ఒక పార్లమెంట్ సీటు ఇవాళ గెలవడం జరిగింది. ఆ క్రమంలో ఇవాళ తెలంగాణలో పార్టీ కూడా రోజు కూడా అభివృద్ధి చెందుతా ఉన్నది. దాని క్రమంలో ఇవాళ మళ్ళీ రెండోసారి కూడా పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగింది. ఇవాళ మోడీ గారి యొక్క చరిష్మా ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద ఉంది కాబట్టి, దాన్ని ఇవాళ మా మా బా 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలవడం జరిగింది. అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది మాకిక్కడ. ఓకే. ఇప్పుడు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. ఫస్ట్ టైమ్ అంటే మొదటిసారిగా ఎంపీగా గెలిచినప్పుడు బండి సంజయ్ గారి గెలుపులో మీ పాత్ర ప్రధాన భూమిక మీదే అని చెప్పేసి ఇక్కడ కొంత వినికిడి. ఇక్కడ ఈ కరీంనగర్ గ్రౌండ్ లెవెల్‌లో. ఏం చెప్తారు దాని గురించి? నిజమేనా? అవునండి. మేమిద్దరం కూడా కలిసికట్టుగా ఎలాంటి విభేదాలకు తావు లేకుండా కలిసికట్టుగా పనిచేయడం. ఆ పనిచేసే క్రమంలోనే ఇవాళ మేము పార్లమెంట్ సీట్ గెలవడం జరిగింది. ఎందుకంటే మేము ఒక రూపాయి ఖర్చు లేకుండా గెలవడం జరిగింది. 2019లో పార్లమెంట్ సీటు. అంటే ఎదుటి వ్యక్తులు విపరీతమైన కోట్ల రూపాయలు ధనం పెట్టినా కూడా మాకు ఒక సింపతి క్రియేట్ చేసుకున్నాము. సింపతి క్రియేట్ చేసుకొని మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలవడం జరిగింది. నేనేమంటున్నా అంటే, ఇవాళ కలిసి పనిచేయడం వాస్తవమే. కానీ ఎందుకో 2020 తర్వాత మరి వారిలో మార్పు రావడము, వారి వెనక ఉండి ఎవరన్నా వేరే రకంగా చెప్పడం జరిగిందో, ఏదైనా గానీ కలిసి ఇప్పుడు ఇంట్లో నలుగురు అన్నదమ్ముల మధ్యలో విభేదాలొస్తాయి.
తల్లిదండ్రులు అంటే వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. ఇవాళ తల్లిదండ్రులు అంటే పార్టీ. పార్టీ అంటే రాష్ట్ర పార్టీ గాని, జాతీయ పార్టీ గాని, లేకపోతే మనకు సంఘ పెద్దలుంటారు. కలిసి మాట్లాడే పరిస్థితి తీసుకురావాలి. వాళ్ళ పరిస్థితి రాకపోవడం వల్లనే ఇంకా అది కంటిన్యూ అయితా ఉన్నది. నేను కూడా ఇప్పుడు కూడా ఉంటాను. నేను పార్టీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆల్రెడీ పార్టీ పని చేస్తా ఉన్నా. ఇవాళ కరీంనగర్‌లో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద నేను నిత్యం పోరాడుతా ఉన్నాను. మీరు ఎవ్వరండి కరీంనగర్‌లో మీరు ఏ డివిజన్‌కి వెళ్ళండి, గ్రామానికి వెళ్ళండి. ఇవాళ కరీంనగర్‌లో ప్రతి ఇష్యూ మీద స్పందించే వ్యక్తి మొదటి వ్యక్తి నేనే ఇవాళ. ఏ ఇష్యూ జరిగినా గాని. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసిన కమలాకర్ మీద అనేక విషయాల్లో పోరాడిన వ్యక్తి నేను ఇవాళ. నేను నా మీద చాలా కేసులు పెట్టడం జరిగింది. నేను జైలు కూడా పోవడం జరిగింది ఆ గతంలో కూడా. అయినా నేను ఎక్కడ భయపడతలేను. ఎందుకంటే నేను నేరరహిత సమాజాన్ని నిర్మించాలంటే ఇవాళ ఒక మంచి లీడర్ కావాలి కన్వీనర్ అని చెప్పేసి కోరుకునే దాంట్లో మొదటి వ్యక్తి నేను. ఓకే. ఇక్కడ నా పాయింట్ ఏందంటే సూటిగా చెప్పాలి మీరు. ఎక్కడ కూడా లాగ్ అంటే సాగదీయకుండా చెప్పాలి. బండి సంజయ్ గారితో మీ అనుబంధం చాలా గొప్పదన్నట్టుగా మీరు చెప్పిల్లు గదా! ఈసారి బండి సంజయ్ గారికి మీరు సపోర్టు అంతంత మాత్రమనే చేసినట్టు కొంత వినికిడి. అంటే మీ డివిజన్ వరకే మీరు ప్రచారం చేసుకున్నారు. ఎంపీగా మీరు అంటే గతంలో మొదటిసారిగా ఏదైతే ప్రచార మాధ్యమాల్లో తిరిగిల్లో, ఆ హుందాతనం కావచ్చు, ఆ ఎనర్జీ కావచ్చు, ఇప్పుడు లేదని జెప్పేసి ఒక టాక్. అంటే బండి సంజయ్ గారికి మీకున్నటువంటి ఒక కొంత డిస్టర్బెన్స్ ఏదో, విరోధం ఏదో అని జెప్పేసి కొంత వినికిడి. అసలేంటి బండి సంజయ్ గారికి మీకున్నటువంటి మధ్యలో జరిగినటువంటి విభేదం ఏంటిది? ఒక విషయం చెప్తా అండి. 2019లో అప్పుడు మన నగరాధ్యక్షుని బాధ్యతలో నేను ఉన్నాను. హ్మ్. నాకు బాధ్యతలు ఉన్న వ్యక్తే కాకుండా నేను పార్లమెంట్ పరిధిలో కూడా అనేక మండల కేంద్రాలే గాని, గ్రామాలే గాని, ఏ ఇబ్బందులైనా గాని చూసుకొని పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలను ఏదైతే పోరాడడం జరిగింది. అనేక సమస్యల మీద కొట్లాడడం జరిగింది. అనేక మంది కార్యకర్తలను కూడా కొన్ని ఇష్యూలకెళ్ళి కాపాడడం జరిగింది. అప్పుడు నాకు బాధ్యతలు. ఎవరైనా గాని బాధ్యతలు అప్పచెప్తే నిరంతరంగా పనిచేస్తారు. నాకు ఎలాంటి మొన్న పోటీ చేసినప్పుడు గాని నాకేం బాధ్యతలు అప్పచెప్పలేదు. నాకు బాధ్యతలు అప్పచెప్పకున్నా కూడా నేను పార్టీకి పని చేయాలి కాబట్టి నా డివిజన్‌లో ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. నా డివిజన్‌లో ఈ నా ఇవాళ పార్లమెంట్ పరిధిలో సంజయ్ అన్న గెలిచిన దాంట్లో నా డివిజన్‌కి అత్యధిక ఓట్లు రావడం జరిగింది. మీరు చూడండి ఒకసారి పోలింగ్ బూత్ లిస్ట్ చూడండి. నా డివిజన్‌లో ప్రతి ఇంటికి ఇవాళ నేను తిరిగితే నా డివిజన్‌లో మహేందర్ వచ్చిండు కంపల్సరీ ఇవాళ మహేందర్‌కు మనం ఎట్టి పరిస్థితిలో సంజయ్‌నే కోటేయంటే మహేందర్ కోటేసినట్టే అని చెప్పేసి అనుకోని ఇవాళ నా మొఖం చూసి కూడా ఇవాళ చాలామంది పార్టీకి ఓటేయడం జరిగింది. ఇవాళ నేను వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ కూడా నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ పోటీ చేసే వ్యక్తి నేను. కాబట్టి నా పార్టీని నా డివిజన్‌లు కాపాడుకోవాలి కాబట్టి నాకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకుండా నా పార్టీ కార్యక్రమం విలువకున్నా కూడా నేను ఇవాళ పార్టీ కోసం పనిచేస్తున్నాను నేను. ఎందుకంటే ఇవాళ శత్రుత్వం ఇవాళ ఉండవచ్చు, రేపు పోవచ్చు. కానీ ఎందుకంటే మన ఇద్దరు కలిసి పనిచేసే వాతావరణం భవిష్యత్తులో రావచ్చు. కానీ దాన్ని బేస్ చేసుకొని మనం వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. మన పార్టీ కోసం పనిచేయాలి. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా. చాలామంది పార్టీని విడిచిపోతున్నారు. చిన్న చిన్న విభేదాలు పార్టీ విడిచిపోతున్నారు. ఎవరు కూడా పార్టీ విడిచిపోద్దని చెప్పి చెప్తున్నాను నేను. ఇవాళ నాకన్నా ఇబ్బందులు మీకు ఎవరికి ఎదురు కాలేదు. నాకు ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ పార్టీలో కొనసాగుతున్నా. నన్ను చూసి మీరు పార్టీని వీడొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఓకే. ఇప్పుడు బండి సంజయ్ గారికును మీకు ఎడమొహం, పెడమొహం. యెస్. ఇది ఇంకా ఎన్ని రోజుల వరకు ఇలాగే సాగుతది? ఎన్ని రోజుల వరకు? ఎవలో ఒకళ్ళు వెళ్ళాలి గదా! యెస్. బండి సంజయ్ గారు ఒక హోదాలో ఉన్నారు. ప్రజాప్రతినిధి, సెంట్రల్ మినిస్టర్. యెస్. మీరే వెళ్లి అసలేమైంది? ఏమైందన్నా అది ఇది అని జెప్పేసి మీరే వెళ్లి అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా? ఒకటండి, గౌరవం లేని కాడికి పోవడం ఏదైతే ఉందో అది మన గౌరవం పొడగొట్టినట్టయితే. ఎక్కడైనా మనకు గౌరవం ఉన్న కాడికి మనని ఎక్కడైతే మనం ఆదరించే కాడికి మనం వెళ్ళాలి. మనం ఆదరించినప్పుడు మన దగ్గర మనకు గౌరవం లేనప్పుడు మన అక్కడ విస్మరించినప్పుడు ప్లస్ అదే రకంగా మన ఇబ్బందులు పాలు చేసినప్పుడు నా మీద కేసులు అయితే కూడా కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయనప్పుడు నేను పోవాలంటే కూడా కొద్దిగా ఇప్పుడు నేను కూడా ఒక మనిషినే. నాకు కూడా మనస్తత్వం ఉంటుంది. ఇవాళ ఆత్మగౌరవం ఇంపార్టెంట్ అండి. ఆత్మగౌరవాన్ని చంపుకొని రాజకీయాలు చేయడం వద్దండి. ఆత్మగౌరవం ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత రాజకీయం. నేను ఆత్మగౌరవంతో బతికే వ్యక్తి నేను. కావున నేనేమంటానంటే ఇవాళ పార్టీ సక్రమంగా నడవాలని కోరుకునే వ్యక్తిని. చాలా కన్మలు జరుగుతున్న చాలా ఇష్యూస్ మీద పార్టీ కొట్లాడాలని కోరుకునే వ్యక్తిని. కాబట్టి వాళ్ళు కొట్లాడకుండా నేను కొట్లాడుతున్నా కాబట్టి నేనేమంటా అంటే వారు నా దగ్గర రావాలి, నేను వారి దగ్గర కూడా మా ఇద్దరిని కూర్చునే ప్రయత్నం చేయలేని వ్యక్తుల మీదే నేను పోరాడుతున్నా. ఎందుకంటే ఇవాళ ఓకే వారికి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో వారిని అడగాలి మీరు. ఎందుకంటే నన్ను అడుగుతున్నారు సేమ్ ప్రశ్న వారిని కూడా అడగాలి మీరు. మీకు అవకాశం వచ్చినప్పుడు అడగండి. అడిగితే నేను చెప్తాను నేను. ఎందుకంటే నేను పార్టీ కోసం కష్టపడుతున్నా. నా మీద ఏమైనా ఆరోపణలు చేస్తే నిరూపించాలి. నిరూపించి ఆరోపణలు చేయాలి. ఇవాళ నేను నిత్యం కూడా ఇవాళ కరీంనగర్‌లో భారతీయ జనతా పార్టీ అంటే బేతి మైండెడ్. బేతి అంటే బీజేపీ. ఇంకోటి ఎవరు ఆలోచించారండి ఇవాళ. బీజేపీ మైండ్ అంటారు నన్ను. ఇంకో పార్టీ అనరు. గుర్తుపెట్టుకోరి. కానీ నన్ను అనేక రకాలుగా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. ఆరోపణలు చేయడం జరిగింది. నేనేమంటున్నా నా ముందరికి వచ్చి మాట్లాడని చెప్పి కోరుతాను. నా ముందరికి వచ్చి మాట్లాడితే చాలా విషయాలు నేనే మాట్లాడతా. ఏ విషయాలు అనేది. ఇవాళ నేనేందంటే పార్టీ కోసానికి నేను సంఘ కార్యకర్తను. నేను విశ్వ హిందూ పరిషత్‌లో పనిచేయడం జరిగింది.
తర్వాత యూమర్స్‌లో పనిచేయడం జరిగింది. తర్వాత నగర ప్రధాన కార్యదర్శిగా అంటే మా సంజయ్ నగర్ 2 సార్లు నగరాధ్యక్షుడు ఉన్నప్పుడు నగర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. నాకిచ్చిన బాధ్యతను నేను 24/7 ఏదైతే ఉందో నేను అన్ని రకాలుగా అంటే అర్ధరాత్రి అనకుండా చూడకుండా పనిచేయను. నాకిచ్చిన బాధ్యత సక్రమంగా పనిచేసిన. అట్లాంటి సక్రమంగా పనిచేసిన వ్యక్తి మీద ఆరోపణలేస్తే కూడా ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకుంటది. నాకు కాదు ఉండాల్సింది. ఎందుకంటే నాతోని కలిసి పనిచేసిన వ్యక్తి మీద ఎవరో చెప్తే మనం ఆలోచించుకోవాలన్న బాధ్యత వ్యక్తుల మీద ఉంటది. మన మీద నా మీద ఉండదు. ఎందుకంటే నేను పెద్ద మా ఇద్దరి మీద గట్టు పంచాయతీ లేదు, పాలి పంచాయతీ లేదు. రాజకీయపరమైన విభేదాలు ఉంటే అవి తర్వాత పరిష్కారం అయితాయి అవి. దానిలో ఎలాంటి అనడం లేదు. ఎందుకంటే చాలా సందర్భాలు మనం చూడడం జరిగింది అట్లా. అంటే ఇప్పుడు మీ గురించి ఉన్నాయి లేనట్టు ఈ రకంగా చాడీలు ఏమన్నా చెప్తా ఉన్నారా దీన్ని బట్టి చూస్తే? ఇదేనా మీరనేది? యెస్. బండి సంజయ్ గారి దృష్ట్యా మీ గురించి లేనిది ఉన్నట్టుగా ఏమన్నా చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టా? అంటే మీ మధ్యలో ఒక మీడియేటర్ ఎవరైనా ఉన్నారా? ఎవరా వ్యక్తి? అన్నోన్ పర్సన్ ఎవరు? పేరేమన్నా చెప్పగలరా? నేనొక విషయం చెప్తానండి. వారు ఇంత కలిసి పనిచేసిన వ్యక్తుల మధ్యలో గ్యాప్ వచ్చిందంటే 100% వారు ఎవరో చెప్పిన మాట వినడం వల్లనే ఇవాళ జరిగింది. అంతే తప్పించి వారికి సొంతంగా వచ్చిన ఇది కాదు ఇది. ఎందుకంటే వారు నాతో కలిసి వారితో నేను కలిసి పనిచేసిన కాబట్టి వారికి నాకున్న సంబంధం. ఏదున్నా నేను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని. నేను అబద్ధాన్ని కూడా అబద్ధం అని చెప్పేసి అంటాను. నేను నిజాన్ని నిజం అని చెప్తా. కానీ అబద్ధాన్ని నిజం అని చెప్పేసి నిజాన్ని అబద్ధం చెప్పే వ్యక్తిని కాదు. నేను ముక్కుసూటిగా మాట్లాడితే ఎదురుగానే మాట్లాడతా. నేను దాగుడు మూతలు చేసే రాజకీయ నాయకుని కాదు నేను. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసే వ్యక్తిని నేను. కావున అట్లాంటి స్ట్రెయిట్ ఫార్వర్డ్ చేసే వ్యక్తి మరి ఉంటే బాగుండదని చెప్పేసి కొంతమంది ఏమైనా చెప్పిరవచ్చు. దానికి అనుగుణంగా ఇవాళ మనకి గ్యాప్ వచ్చిండవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు అయితాంది. బండి గారితో మీరు మీ రిలేషన్ అనేది కోల్పోయి 4 ఇయర్స్ అయితాంది. యెస్. ఇప్పుడు నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటిది? మీ స్టెప్ యాక్చువల్లీ మీ స్టెప్ ఏంటిది? కరీంనగర్ అసెంబ్లీ చరిత్రలో ఇంత కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సీటు గెలవలేదు ఇంతవరకు కూడా. సంజయ్ అన్న కూడా దాదాపు 3 సార్లు పోటీ చేయడం జరిగింది. దగ్గరకొచ్చి మొదటిసారి 2 సార్లు 3 సార్లు కూడా దగ్గరకొచ్చి ఓడిపోవడం జరిగింది. నేను ఏమంటున్నానంటే వారు పార్లమెంట్‌కి వెళ్ళిపోయారు కావాల్సి ఈ సీటును కరీంనగర్ అసెంబ్లీ సీటును ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ చేయించుకోవాలని చెప్పేసి కోరుకునే వ్యక్తిలో మొదటి వ్యక్తి నేను. ఆ సీటు గెలిపియాలంటే నాతోని 100% అయింది. ఎందుకంటే నేను ఈ పూర్తి అసెంబ్లీ పరిధిలో ఉన్న పూర్తి అన్ని విషయాలపైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఒక అడ్వకేట్‌ను. చాలా విషయాల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ప్లస్ చాలా సమస్యలు పోరాడే వ్యక్తిని నేను. మీరు ఇవాళ నా గురించి మీరు ఏ గ్రామానికెళ్ళండి, ఏ డివిజన్‌కెళ్ళండి. ఎందుకంటే నేను ఒకటే మహేందర్ అంటూ వ్యక్తి స్ట్రెయిట్ ఫార్వర్డ్ కొట్లాడతాడు. ఏ ఇష్యూ కూడా రాజకీయం చేయడు అని ఇవాళ నేను ఆర్థికంగా కూడా బలంగా లేను. ఎందుకంటే ఇవాళ నేను ఇప్పుడు నీతిగా కొట్లాడుతున్నాను కాబట్టి. ఇవాళ అక్రమాలతోని అవినీతితోని చేస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. ఇవాళ నేను ఒక సామాన్య వ్యక్తిగా కొనసాగుతాను. నేను సామాన్య వ్యక్తిగానే నేను రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను నేను. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇవాళ సామాన్యమైన వ్యక్తులు కూడా రాజకీయాలు చేయాలనే స్థితికి ప్రజలు తీసుకురావాలి. ఇవాళ నాలాంటి వ్యక్తులకు ప్రజలు గుర్తించాలి. నాయకులు గుర్తిస్తే లీడర్ కాదు ఎవరు కూడా. ప్రజలు గుర్తిస్తే లీడర్ అవుతారు. ఇవాళ నేను ప్రజల సమస్యల మీద పోరాడుతున్నా కాబట్టి ప్రజలే నన్ను ఆదరిస్తారు కాబట్టి రేపు ప్రజలే నన్ను ఆదరిస్తారు కాబట్టి నేను ప్రజలతోనే మేము ముందుకెళ్తా ఉన్నాను. ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాను. ఇవాళ నన్ను ప్రజలే ఆదరిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ. ఓకే. ఈ 4 సంవత్సరాల్లో మీరేమైనా నామినేట్ పోస్ట్ ఏమైనా అడిగిల్లా అంటే అడిగిల్లనే మాట బయటికి వినిపిస్తా ఉంది. ఏంటిది ఆ నామినేట్ ఏంది? సెంట్రల్ లెవెల్‌లో మీద అడిగిన్లంట. అది రాలేదని చెప్పేసి కొంత వినికిడి. అసలు ఏం జరిగింది? ఏం అడిగిల్లు మీరు? ఎప్పుడైనా గానీ ఏ రా ర కార్య సామాన్య కార్యకర్త గానీ, లేకపోతే జాతీయ స్థాయి నాయకుడు గానీ, ఎప్పుడైనా గానీ ఒక అధికారం సెంట్రల్‌లో అధికారం ఉన్నప్పుడు ఎవరైనా అడుగుతారు. నామినేట్ పోస్ట్ అడగడంలో తప్పులేదు. ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పార్టీ యొక్క నిర్ణయం అది. అయితే నాకు నామినేట్ పోస్ట్ రాకపోవడం కూడా కరెక్టే కావచ్చు. ఎందుకంటే ఇంకా నాకన్నా చాలామంది సీనియర్‌లు ఉన్నారు. వాళ్ళకు రావాలని కోరుకునే వ్యక్తి నేను. కానీ వాళ్ళకు కూడా రాలే కదా అని బాధ. ఎందుకంటే ఇవాళ పార్టీ దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 15 సంవత్సరాలకు అడుగు పెడతా ఉన్నాము. చాలామంది సీనియర్ ఇవాళ ఈ పార్టీ కోసానికి చాలామంది చనిపోవడం జరిగింది. అట్లని చాలామంది ప్రాణాలకు తెగించి కొట్లాడిన వ్యక్తులు ఇవాళ కొంత ఫ్రూట్‌లో బయటపడి ఇవాళ రాజకీయం చేస్తా ఉన్నారు. చాలామంది కూడా భారతీయ కొనసాగుతున్నారు. కనీసం వాళ్ళని కూడా పార్టీ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను తర్వాత వచ్చిన వ్యక్తిని. నేను దాదాపు 25 సంవత్సరాలే పార్టీలో కొనసాగుతున్నా. 30, 40, 50 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులని ఇవాళ పార్టీ గుర్తించాలి. ఇవాళ వాళ్ళు లేకుంటే ఇవాళ పార్టీ లేదు ఇవాళ. ఇవాళ మన పార్టీకి ఆదరణ వచ్చినాక, పార్టీ వాళ్ళకు ఒక వేవ్ వచ్చినాక ఇవాళ చాలామంది వస్తూ ఉంటారు. మళ్ళీ పార్టీకి వేవ్ వెనక్కి ఈ వచ్చే వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. నేనేమంటే వచ్చిపోవడం గుర్తించకుండా ఈ పార్టీ కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులను మాత్రం గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను నేను. యాహ్! మనం 1 ఇయర్ బ్యాక్ ఒక మాట విన్నాం. బీజేపీలో గ్రూప్ రాజకీయాలు అది ఇది అని చెప్పేసి. ఐ థింక్ 1½ ఇయర్ బ్యాక్. ఇప్పుడు అదేమన్నా వచ్చిందా మరలా? గ్రూప్ రాజకీయాలు ఏమైనా స్టార్ట్ అయ్యాయా? అంటే మిమ్మల్ని వెనక్కి నెట్టడము, మీకు ఈ రకంగా జరగడము, అంటే మీరు ఒక సీనియారిటీ, మీకు గెలిపించే స్తోమత గాని, ఆ సత్తా గాని ఉంది యాజ్ ఎ లీడర్‌గా. అయినా కూడా మిమ్మల్ని పక్కన పెడతా ఉన్నారంటే యెస్, గ్రూప్ రాజకీయం నడుస్తా ఉందని చెప్పేసి అనొచ్చా? అనొచ్చా? ఒక విషయం అండి, గ్రూప్ రాజకీయాలు అంటే ఏంటంటే
రాజకీయాలలో పోటీ ఉంటది. నాకే పదవులు రావాలి, నాకే సీట్లు రావాలని. ఆ పోటీలో ఏమైతాయంటే గ్రూపులుగా తయారైతాయి. దాన్ని గ్రూప్ రాజకీయం కింద ఉంటున్నారు. వాస్తవంగా ఏందంటే అందరూ కలిసి కట్టుకుంటే గ్రూప్ అయికుండా కానీ ఏ రాజకీయ పార్టీలైనా గ్రూప్ రాజకీయాలు ఉండేయని కాదు. కామన్ అది. బీజేపీలో కూడా ఉండొచ్చు. నేను కాదని నేనేమంటే గ్రూప్ రాజకీయాలు అనే కనకన వ్యక్తిగత విభేదాలంటే బాగుంటదది. వ్యక్తిగత విభేదాలు వేరు, గ్రూప్ రాజకీయాలు వేరు. నేను గ్రూప్ రాజకీయం చేస్తలేను. నేను గ్రూప్ రాజకీయం చేయలేకుంటే నేను కూడా చాలా పార్టీకి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేయాలి. నేను పార్టీకి వ్యతిరేకంగా పోవట్లేదు నేను. ఇవాళ పార్టీ ఇచ్చే కార్యక్రమాలకు నేను కూడా ఒక కార్యక్రమం చేయొచ్చు. ఆ స్థాయి ఆ స్థితి వచ్చినప్పుడు మరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు చేస్తావచ్చు. కానీ ఇప్పటివరకు అయితే నేను పార్టీ నియమాలకు కట్టుబడి కొనసాగుతున్నాను. పార్టీకి వ్యతిరేకంగా పోవట్లేదు. ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా పోతే కూడా మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కూడా కాదు. భారతీయ జనతా పార్టీ కోర్ కార్యకర్త మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ కోర్ కార్యకర్త ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ నేనేమంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఏమి లేవు ఇవాళ. ఏమన్నా వ్యక్తి ఇప్పుడు మన ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు నాలుగు రకాలుగా అనుకుంటాం. 4 రకాలుగా విభేదాలు వస్తాయి. మళ్ళీ తర్వాత కలిసి ఉంటాం. ఇది కూడా అంతే. కొద్ది రోజులు ఉంటే తర్వాత కలిసి ఉండే ప్రయత్నం జరగచ్చు. కానీ దీన్ని సమస్య పరిష్కరించే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తులు లేకపోవడం బాధాకరం. ఓకే. మీరు ఈసారి అంటే రీసెంట్‌గా జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్‌లలో మీరు టికెట్ అడిగిల్లు కరీంనగర్ నుంచెల్లి. యెస్. ఎట్టకేలకు బండి గారికి టికెట్ అనేది కన్ఫర్మ్ అయింది. వారే దిగిల్లు. సో, వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? నేనేమంటానంటే రాజకీయాలలో 2 ఉంటాయండి. ఒకటి ఇంటర్నల్ పాలిటిక్స్, 2 ఎక్స్టర్నల్ పాలిటిక్స్. నేను ఎక్స్టర్నల్ పాలిటిక్స్ చేయడానికి నేను రాజకీయ పార్టీలో కొనసాగుతాను. నేను ఇంటర్నల్ పాలిటిక్స్ చేయడానికి రాలేదు నేను. నేను కూడా ప్రజాపతి కావాలని చెప్పేసి కోరుకుంటాను. ఎందుకంటే కార్పొరేటర్ గెలవాలి, రేపు ఎమ్మెల్యే గెలవాలి, ప్రజాసేవ చేయాలి. నేను ఇవాళ ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ కాదు. అయినా నేను ప్రజలకు సేవ చేస్తున్నా. అట్లాంటప్పుడు అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు చాలా ఉంటుంది. ఇంకా అధికారం చేతులు నీకు ఎక్కువ సేవ చేయగలుగుతాం. అందుకే నేను ఏమంటే ఇప్పుడు మొన్న కార్పొరేటర్గా నేను ఓడిపోవడం కారణం కూడా చెప్తాను. ఎందుకంటే నేను నిత్యము వారితోని నాయకునితో ఉండడం వలన, మా అన్నతోని సంజయనతో ఉండడం వలన, అదేవిధంగా చాలా కార్యకర్తలను కాపాడుకోవడం వలన, అనేక డివిజన్లు తిరగడం వలన, అనేక గ్రామాలు తిరగడం వలన ఇవాళ నేను నా డివిజన్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా ఓడిపోవడం జరిగింది. నేను ఏమంటా అంటే రేపు నా డివిజన్లో నేను బాగా చేస్తాను, 100% ఇస్తాను. నా డివిజన్ ప్రజలు కూడా నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. పాపం మహేందర్ చాలా ఇష్యూల మీద కొట్లాడుతాడు. ఇవాళ డివిజన్ కోసం కొట్లాడే వ్యక్తి. ఇవాళ మహేందర్ గెలిపించుకోవాలని చెప్పేసి మా డివిజన్ ప్రజలు కూడా అందరూ నా వైపు చూస్తూ ఉన్నారు. నేను వాళ్ళ నమ్మకాన్ని ఓటుకోను. నా డివిజన్లో ఇవాళ మోడల్ డివిజన్ చేయాలని నాకు విజన్ ఉంది. నా విజన్లో భాగంగా ఇవాళ నా డివిజన్ మోడల్ డివిజన్ చేస్తే పక్క నేను 2020 పోటీ చేసేప్పుడే ఏకైక వ్యక్తిని మేనిఫెస్టో విడుదల చేసిన ఏకైక వ్యక్తిని. నా మీద పోటీ చేసిన ఎవరు మేనిఫెస్టో లేదా వాళ్ళకు. నాకు మేనిఫెస్టో ఉంది. నా డివిజన్లో ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ఎలాంటి ఇబ్బందులు పడద్దని చెప్పేసి ఉంది నాకు. రేపు నా డివిజన్లో పక్క నేను గెలుస్తా. నా డివిజన్ మోడల్ డివిజన్ చేసి చూపెడతాను 5 ఏళ్ళలో. ఆ ఒక ఏదైతే కార్పొరేట్ హోదాలో రేపు నేను ఎమ్మెల్యే స్థాయికి నేను టికెట్ కూడా అడిగే అవుతాను. మొన్న కూడా టికెట్ అడగడం జరిగింది. మొన్న ఏ విధంగా టికెట్ అడిగిన అంటే ఇవాళ ఎంపీగా కొనసాగుతున్నారు కాబట్టి వారు సంజయ్ గారు ఎంపీగా కొనసాగుతాం కాబట్టి ఎమ్మెల్యేగా కొత్త వ్యక్తిని తీసుకొచ్చే బదులు నాకే టికెట్ ఇవ్వడం అని చెప్పేసి అడగడం జరిగింది. వారికి టికెట్ ఇస్తే నేను కాదా, నేను వారికి ఇయ్యని పక్షంలో నాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి నేను గట్టిగా పోరాడడం జరిగింది. కానీ వారికే టికెట్ ఇచ్చారు కాబట్టి నాకు అభ్యంతరం లేదు కాబట్టి 100% కలిసి పనిచేసినాం మేము. ఓకే. మీరు ఇక్కడ టికెట్ అడగడానికి రెడీగా ఉన్నారు. అడిగిల్లు కూడా ఆల్రెడీ కాబట్టి. వాస్తవానికి కరీంనగర్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం పరిధిలో అసలు ఉండేటువంటి సమస్యలు ఏంటిది? సమస్యల పట్ల మీకున్నటువంటి అవగాహన ఏంటిది? అలా కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీ అండి వల్ల. ఈ స్మార్ట్ సిటీలో చాలా గ్రామాలు కూడా విలీనమైనాయి. వీళ్ళ విలీన గ్రామాలకు నీటి సౌకర్యం లేదండి వల్ల. సీసీ రోడ్ సౌకర్యం లేదు. కనీసం డ్రైనేజ్ వ్యవస్థ లేదు విలీన గ్రామాలకు. ఇప్పుడున్న ఈ 60 డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఈ 60 డివిజన్లో కొన్ని విలీన గ్రామాల డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా ఉన్న డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఈ డివిజన్లలో గతంలో ఏదైతే ఉందో యూజీడీ కింద తవ్విన రోడ్లను ఇంతవరకు బాగు చేయాలండి. వాళ్ళు నాతో చూపెడతా నేను యూజీడీ కింద తవ్విన రోడ్లను బాగు చేయలేదు. గతంలో ఎప్పుడు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఉన్న ఏవైతే మోరీలు ఉన్నాయో అవే మోరీలు ఇంకా ఉన్నాయి. వాళ్ళ స్మార్ట్ సిటీ అయింది. స్మార్ట్ సిటీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా డివిజన్లు కూడా మోడల్ డివిజన్లు కావాలి, స్మార్ట్ సిటీ రోడ్లు కావాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండద్దు. ఇవాళ కుక్కలు చేయబట్టి చాలామంది చనిపోతూ ఉన్నారు. మా కరీంనగర్లో కూడా చాలామంది ఇవాళ హాస్పిటల్లో చాలామందికి ట్రీట్మెంట్ జరుగుతున్నాయి కుక్కలు కరవడం వలన. ఆ సమస్యను పట్టించుకోరు. పందుల సమస్యలతోని ఇవాళ డెంగ్యూ వ్యాధి వస్తున్నది, జ్వరాలు వస్తున్నాయి ఇవాళ. అంటే ఇవాళ స్మార్ట్ సిటీని ఇవాళ డస్ట్ సిటీగా చేయడం జరిగింది. ఇవాళ మీరు వెళ్ళండి, ఇవాళ మీరు బండి వస్తుంటే మొత్తం డస్ట్ కళ్ళలో పడుతూ ఉంటుంది. ఈ వ్యవస్థ ఎందుకుందండి? ఈ యొక్క కరీంనగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గంగుల కమలాకర్ గారు చేసిన అవినీతి అక్రమాలే. వాళ్ళు ఒక సొంతంగా ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ కరీంనగర్ మొత్తం నాశనం చేసిండు ఇవాళ. అందుకే నేను ఏమంటే ఇవాళ ఆయన ఒక 4 సార్లు గెలవడం జరిగింది. 4 సార్లు విపరీతంగా డబ్బు పెట్టడము, డబ్బులు పంచడము, బీర్లు
బిర్యానీలు ఈ పెట్టడం గెలవడము. మళ్ళీ తర్వాత ప్రజలు కూడా బాధపడుతున్నారు. అరే అనవసరంగా ఆయన గెలిపించామని చెప్పి బాధపడతా ఉన్నారు. ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదండి. ఈసారి ప్రజలు కొత్త వ్యక్తి వైపు చూస్తున్నారు. ఇవాళ కన్మర్ ఎమ్మెల్యేగా కొత్త వ్యక్తిని గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈసారి ఇవాళ కమలాకర్ గారు నాకు నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే పరిస్థితి లేదు. ఇంకోటండి, ఇవాళ ఆయన ఇక్కడ గ్రానైట్ అక్రమాలు చేయడం జరుగుతున్నది, ఇసుక అక్రమాలు జరుగుతూ ఉన్నది. అవి ఒకటే రెండు కాకుండా కాంట్రాక్ట్ మాఫియా జరుగుతూ ఉన్నది, ఇక్కడ ల్యాండ్ మాఫియా జరుగుతున్నది, భూ కబ్జాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ భూములు కబ్జా జరుగుతున్నాయి, నాలాలు కబ్జా జరుగుతున్నాయి, కుంటలు చెరువులు కూడా నాలాలు కూడా కబ్జా జరుగుతుంది. దీనికంటే మూరకాలకు కన్మర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు. నేను ఏమంటా అంటే ఈ వ్యవస్థలు అన్ని వాళ్ళ రూపం ఆపాలంటే ఒక నిజాయితీగా లీడర్ కన్మర్కి అవసరం కాబట్టి నేను ఆ లీడర్గా నేనెందుకు కాకూడదని అనుకుంటున్నాను. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు కరీంనగర్ జిల్లా వాసులకి మీరేమైనా చేసిల్లా? ఐ మీన్ జిల్లా కాకుండా కరీంనగర్ నియోజకవర్గ వాసులకి మీరేమైనా చేసిల్లా హెల్పింగ్? ఎందుకంటే మీరు సోషల్ యాక్టివిస్ట్ అని కూడా విన్నాం మీ గురించి. వాస్తవానికి వాళ్ళ కోసం మీరు చేసినటువంటి పోరాటాలు ఏమైనా ఉన్నాయా? కరోనా టైంలో దాదాపు 2 నెలలు 2 పూటల భోజనం. అందరూ ఒక పూట భోజనం పెడతారు. మేము మధ్యాహ్నం, రాత్రి 2 పూటల భోజనం పెట్టాం. 6 రోజులు భోజనం పెట్టామండి. ఒకటి, నేను ఇప్పటి వరకు దాదాపు కరీంనగర్‌లో చాలామందికి కూడా రక్తదానం చేయడం జరిగింది. 63 సార్లు రక్తదానం చేసిన. అది ఒక్కటే కాదు, ఇంకా ప్లేట్లెట్స్ ఇవ్వడం జరిగింది, ప్లాస్మా ఇవ్వడం జరిగింది. చాలామంది నాకు రెగ్యులర్ కూడా ఫోన్ చేస్తారు. అన్నకి బ్లడ్ కావాలి, ఈ గ్రూప్ బ్లడ్ కావాలంటే వాళ్ళందరికీ కూడా నేను బ్లడ్ అరేంజ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఏదైనా సమస్య వస్తే కూడా నేను ముందుండి పోరాడతా. ఇవాళ ప్రజలకు వచ్చే సమస్యల మీద నేను వాటి మీద అధికారులకు ఫిర్యాదు చేస్తాను. నేను కలెక్టర్ గారికి కానీ, సిపి గారికి కానీ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి ఆ సమస్య పరిష్కరించేందుకే నేను ముందుకు సాగుతా ఉన్నాను. ఎక్కడ కూడా నేను ఇంకా ఓట్లేదు. నేను ప్రజా సమస్యల మీద నాగరికచ్చ ఎవరికైతే నాగరిక బాధితులు వస్తారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా ఉన్నాను. నేను మీరు అడగండి, నాగరికచ్చ వ్యక్తులను అడగండి, ఎవరు కూడా నాకు నెగటివ్గా మాట్లాడరు. ఎందుకంటే మహేంద్ర నగర్కి పోతే పని అయితే అని చెప్తే కాకుంటే ఒక మార్గం చూపెడతానని చెప్పేసి అందరూ తెలుసు వాళ్ళకు. నేను ఏమంటానంటే ప్రజలతో నాకు మమేకమై ఉన్నాను. నేను నాకు కొత్తగా అవసరం లేదు. ప్రజలతో మమేకమై ఉన్నా ప్రజలకు తెలుసు. ఆయన దగ్గరికి పోతే పక్క పని చేస్తాడు. లేకపోతే పని కాకుంటే కూడా ఈ పని ఎవరు చేస్తారో కనీసం చెప్తా, ఆ వ్యక్తి పేరు చెప్తాడు, వాళ్ళతో పని చేసుకోండి అని చెప్తాడు అని చెప్పేసి ప్రజలందరూ తెలుసు. నేను ఏమంటే అన్ని పనులు నా చేతిలో అయితే నేను అనుకోను. ఎందుకంటే నేను ఒక సామాన్య వ్యక్తి. నేను ఇవాళ నేను కార్పొరేటర్ కాదు, ఎమ్మెల్యే కాదు, నేను ఒక అడ్వకేట్. నేను నా అడ్వకేట్ స్థాయిలో, నేను పొలిటికల్గా నాకున్న అవగాహన స్థాయిలో నేను ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే. గత 25 సంవత్సరాలుగా పార్టీలో మీ పొజిషన్ ఏంటి సార్? భారతీయ జనతా పార్టీలో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ కార్యకర్త. మీరు సిటీ ప్రెసిడెంట్ వరకు అయితే ఎదిగిల్లు. మధ్యలో ఏమేమి పనులు చేసిల్లు? ఒకటండి, నేను ఫస్ట్ సంఘ కార్యకర్తను. నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకును. తర్వాత నేను విశ్వ పరిషత్తులో 2 పర్యాయాలు నగర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత నేను భారతీయ యువమోర్చా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేయడం జరిగింది. తర్వాత కరీంనగర్ నగరాధ్యక్షునిగా బండి సంజయ్ గారు కొనసాగుతున్న క్రమంలో 2 సార్లు నగరాధ్యక్షుని కొనసాగుతున్న క్రమంలో 2 సార్లు కూడా నేను సిటీ జనరల్ సెక్రటరీని. తర్వాత నగరాధ్యక్షుని వారు స్టేట్‌కు రాష్ట్ర అధికారపతి అయినాక నగరాధ్యక్షునిగా నేను 2020 మార్చి వరకు పనిచేయడం జరిగింది. నేనేమంటే నాకు ఈ బాధ్యతలు రావడానికి కూడా సంజయ్ గారి పాత్ర కూడా ఉంది. వారితోనే నాకు ఈ బాధ్యతలు రావడం జరిగింది. ఎందుకంటే నేను దానిలో ఎందుకంటే కలిసి పనిచేసినాం కాబట్టి మహేంద్ర అయితే నాకు కరెక్ట్ పనిచేస్తాడని చెప్పేసి నాకు ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. నాకు ఇచ్చిన బాధ్యతనే సక్రమంగా నిర్వర్తించాను నేను. నగరాధ్యక్షుని చివరి పోస్టు. గత 4 సంవత్సరాల నుంచి నాకు ఇవాళ పార్టీలో ఎలాంటి బాధ్యత లేదు. నాకు కూడా బాధ్యత కావాలని అడుగుతాయి. ఇవాళ ఎవరైనా గమనించండి, మీడియాలో ఒక ఐటమ్ రాయాలంటే ఈయనకు ఏం బాధ్యత ఉందని చూస్తారు. బాధ్యత లేకుండా మీడియా కూడా ఐటమ్ రాయరండి, ప్రెస్‌లో రాయరు. ఇవాళ పార్టీలో బాధ్యత ఉంటే కూడా మీడియా వారు కూడా మమ్మల్ని గుర్తిస్తారు. అందుకే పార్టీ బాధ్యత కావాలని గత 4 సంవత్సరాలు నేను అడుగుతున్నా. కానీ నాకు అక్కడ ఎందుకో మొండి చేయి చూపెడతా ఉన్నారు. దానికి కారణాలు అనేక కారణాలు ఉండొచ్చు. నేను ఏమంటానంటే పార్టీ అన్ని కలిసికట్టుగా పనిచేయాలని కోరుతున్నాను. ఈ వ్యక్తిగత కక్షలతో పార్టీ పనిచేస్తే పార్టీ మనుగడకే ప్రమాదం జరుగుతుంది. అందరూ కలిసి పనిచేయాలని చెప్పి కోరుకునే వ్యక్తులు మొదటి వ్యక్తిని. నేను కూడా కలిసి పనిచేయాలని నాకు ఉంది. కానీ వారికి కలిసి పనిచేయాలని లేదు కాబట్టి నేనేం చేయలేను దానికి అట్లా. ఓకే. ఇప్పుడు మీకు మొండి చేయి చూపిస్తా ఉన్నారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. అంటే మీరు ఒకానొక టైంలో మీ సహనం కనుక కోల్పోతే పార్టీ ఏమైనా చేంజ్ చేసుకుంటారా? చేంజ్ చేసుకుంటారా? నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా పార్టీ చేంజ్ అయిన ముచ్చటే ఉండదు, గుర్తుపెట్టుకోండి. నేను కాషాయ కండను నేను పెట్టుకున్నా. కాషాయ కండ నేను మళ్ళీ నా మరణ తర్వాత కూడా నా దేహం పైన కూడా భారతీయ జనతా పార్టీ జెండానే ఉంటుంది తప్పేసి ఇక్కడ పార్టీ చేంజ్ చేసే రకం కాదు నేను. నన్ను ఎంత ఇబ్బందులు పెట్టినా పార్టీలో కొనసాగుతున్నాను. ఇంకా నన్ను ఎంత తొక్కాలని చూస్తే అంత లేస్తూ తప్పేసి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను బేసిక్ అడ్వకేట్. నాకు అన్ని చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తిని, నాకు సమస్యలు అవగాహన ఉన్న వ్యక్తిని.
నాకు ఎంత ఇబ్బంది పెట్టి నాకు ఇబ్బంది లేదండి. నేను పార్టీలో కొనసాగుతా. పార్టీ పదవి ఇంపార్టెంట్ కాదు. ఇవాళ నేను పార్టీ పదవి లేకున్నా గానీ, నేను చాలా విషయంలో కొట్లాడితే మీడియాలో అనేక రకాలుగా మొత్తం ప్రెస్ నోట్స్ వచ్చాయి చూడండి ఇవాళ. నేను ఏ ఇష్యూ మీద మాట్లాడిన ప్రతి ఇష్యూ వచ్చింది ఇవాళ. మరి నాకు ఏ బాధ్యతలు బీజేపీ నాయకుడని రాస్తారు. ఎందుకంటే పబ్లిక్ ఇష్యూ అనేది మీడియాకి అవసరం. నేను ఆ పబ్లిక్ ఇష్యూ తీసుకుంటున్నాను నేను. నా పార్టీ ఇంపార్టెంట్ కాదు. నాకు పార్టీ పదవి ఇంపార్టెంట్ కాదు నాకు. నాకు పార్టీ పదవితోని పోవాలని లేదు నాకు. పార్టీ పదవి ఇస్తే సంతోషం. ఇవ్వకుండా గానీ నేను పబ్లిక్ ఇష్యూ కొట్లాడతా. పబ్లిక్ ఇష్యూ మీడియాకి అవసరం. నేను అదే పబ్లిక్ ఇష్యూ తీసుకుంటాను ఇవాళ. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఒక పార్టీ పదవి రావాలని జెప్పేసి మీరైతే అనుకుంటున్నారు గదా! అంటే మీ అభిమానులు గూడా అడుగుతున్నారు. ఒక పక్కన ఏంటిది ఆ పదవి? నేను భారతీయ జనతా పార్టీ ఫస్ట్ అయితే మొదటిసారిగా అయితే జిల్లా పార్టీ అధ్యక్ష కావాలని చెప్పేసి 2023లో నేను అప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ గారిని అడగడం జరిగింది. వారు అప్పుడు ఏం చెప్పింది, ఇప్పుడైతే మార్పు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మార్పు లేదు అని అన్నారు. అంతే ఆ ముచ్చట వినేసి నేను వచ్చేసిన. మళ్ళీ తర్వాత నన్ను పిలవలేదు. నాకు ఏ పార్టీపై అప్పలేదు. నేను జిల్లా అధ్యక్ష పైగా ఇవాళ నగరాధ్యక్షగా పనిచేసిన. నాకు ఈ జిల్లా పైన పూర్తి పట్టుంది. ఇవాళ ఒక వాస్తవం ఏంటంటే జిల్లా అధ్యక్ష రాష్ట్రానికి రథసారథి ఎంత ఇంపార్టెంటో జిల్లా కూడా రథసారథి ఎంత ఇంపార్టెంటో గమనించండి వాళ్ళు. ఎందుకంటే జిల్లా రథసారథి అంటే అన్ని ఏవైతే ఉంటాయో శాఖలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ శాఖ ఉంటాయో ప్రభుత్వ శాఖలలో పట్టున్న వ్యక్తి నేను. ఏ రెవెన్యూ శాఖ కానీ పంచాయతీరాజ్ తీసుకో, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకో, ఏ శాఖనే తీసుకోరి. అన్ని శాఖలలో నేను గట్టిగా మాట్లాడి పనిచేసే వ్యక్తిని. కార్యకర్తలను జరుగుతుంది. జిల్లా అధ్యక్షపై గట్టిగా ఉంటే కార్యకర్తలకు జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలంటే కార్యకర్తలకు న్యాయం చేయాలంటే ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షపై కావాలని కోరుతా ఉన్నాను. ఇస్తే సంతోషము, ఇవ్వకుండానే పార్టీ కోసం కష్టపడతాను నేను. ఓకే. ఇప్పుడు మీకంటూ సొంతంగా ఫాలోవర్స్ అయితే అన్ని మండలాల్లో ఉన్నారా? ఈ ఈ కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేటువంటి మండలాల్లో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మీ ఫాలోవర్స్ ఉన్నారా? ఎందుకంటే మీరు రాబోయే రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నా గూడా మీకంటూ కొంత గ్రౌండ్ లెవెల్‌లో ఫాలోవర్స్ ఉండుండాలి నాకు తెలిసైతే. ఉందా మరి మీకున్నారా? కన్మర ఒకటే కాదండి. కన్మర్ ఉమ్మడి జిల్లా. కన్మర్ ఉమ్మడి జిల్లాలో నేను అందరికీ పనిచేసిన వ్యక్తిని. కన్మర్ ఉమ్మడి జిల్లాలో భారతీయ జనతా పార్టీలో చాలామంది వ్యక్తులకు పనిచేసిన వ్యక్తిని. మీరు ఉమ్మడి జిల్లాలో ఏ మండలికైనా వెళ్ళండి. ఏ మండలికైనా భారతీయ జనతా కదిలియండి. నా పేరు చెప్తారు. ప్రతి ఒక్కరికి నేను ఏదో రకంగా పనిచేసిన వ్యక్తి నేను. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఇవాళ బేతి మందిర్ అంటే అందరికి తెలుసు నేను. నేను కొత్తగానే పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు ఇవాళ. నేనేమంటా అంటే మనకు పరిచయాలు ఇంపార్టెంట్ కాదు. పబ్లిక్ సమస్యల మీద ఇంపార్టెంట్. పబ్లిక్ ఇష్యూస్ మీద పోరాడడం ఇంపార్టెంట్. నేను పబ్లిక్ ఇష్యూ పోరాడతా కాబట్టి నా కార్యకర్తలు నన్ను ఆదరిస్తారు. నన్ను ప్రజలు ఆదరిస్తారు. అందుకే నేనేమంటానంటే కార్యకర్తలు కూడా ఇవాళ జిల్లా అధ్యక్ష పదవి నాకు రావాలని కోరుకుంటున్నారు. కానీ ఏంటంటే కొన్ని వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకున్న స్థాయి తక్కువ కాబట్టి, వాళ్ళు ఎక్కడ ధైర్యంగా మాట్లాడలేరు కాబట్టి, వాళ్ళు కూడా ఏమో అన్న మీకు వస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అక్కడికి రోజు కూడా ప్రతిరోజు కూడా చాలామంది కార్యకర్తలు నన్ను కలుస్తూ ఉంటారు. చాలామంది కార్యకర్తలు పని కాకుండా నా దగ్గరికి వచ్చి పని చేసుకోకపోతారు. ఇప్పుడు కూడా పని చేసుకోకపోతారండి. ఈవెన్ కార్పొరేటర్లే కానీ, లేకపోతే సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా నా దగ్గరికి వచ్చి పని చేసుకోకపోతారు. నేను చేస్తా ఉన్న పని. కావాలంటే మీ కార్పొరేటర్ కూడా అడగండి చెప్తారు. ఓకే. ఇంత ఇంత బాగా మీకు ఏదైతే గ్రౌండ్ లెవెల్‌లో ఉందో, ఈసారి కార్పొరేషన్ బరిలో దిగుతా అంటున్నారు. ఖచ్చితంగా గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారా? ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాను. నాకు గతంలో నేను డివిజన్‌లో తిరగడానికి నాకు టైం దొరకకపోతుండే. ఎందుకంటే నేను ఇంత మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా నేను పార్టీ పని చేసుకుంటా పోయినా. పార్టీ పని చేసుకుంటూ పోవడం వల్ల నాకు డివిజన్‌లో కొంత మైనస్ అయింది. ఇవాళ నాకు ఆ స్థితి లేదు ఇవాళ. ఎందుకంటే నేను మొత్తం డివిజన్‌లో కాన్సంట్రేషన్ చేస్తున్నాను. డివిజన్‌లో ప్రతి ఇంటితో నాకు అటాచ్‌మెంట్ ఉంది. ఇవాళ నా డివిజన్‌లో ఏ ఇంటికి తలుపు తట్టినా గానీ ఇవాళ నా పేరు చెప్తారండి. ఇవాళ మహేందర్‌కి అన్యాయం జరుగుతా ఉన్నది. సరే ఒకసారి మహేందర్ గెలిపియాలి అని చెప్పేసి నా డివిజన్‌లో ప్రతి ఒక్కరు చెప్తాను. నేను ఏమంటానంటే నా డివిజన్‌లో నా పేరు చెప్పడానికి కారణం ఏందంటే నేను చేస్తున్న కార్యక్రమాలు, నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఇవాళ ప్రజలు నా వైపు ఉన్నారు. లేకపోతే నా డివిజన్‌లో పార్టీ టికెట్ మీద పోటీలో నాకుంది. టికెట్ ఇచ్చేయకుండా నేను పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తాను నేను. ఓకే. సార్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నాటకీయ, రాజకీయ పరిణామాలపైన ఒక సీనియర్ లీడర్‌గా మీ ఒపీనియన్ ఏంటిది? హైడ్రా కావచ్చు, కవిత గారి బెయిల్ ఇష్యూ కావచ్చు, లేకుంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, లేకుంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అంటే సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, వాటెవర్. వీటన్నిటిపైన మీ ఒపీనియన్ చెప్పండి. గత 10 సంవత్సరాలు 2014-2023 డిసెంబర్ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా అక్రమాలు అవినీతి చేయడం వలన చాలామంది అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ యొక్క మంత్రులు మాత్రమే ఇవాళ ఆర్థికంగా లబ్ధి పొంది చెప్పేసి ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఉందో 6.85 లక్షల కోట్ల అప్పులకు తీసుకొచ్చారు. దాని నుంచి ఇవాళ ఈ రాష్ట్రం బయటపడాలంటే ఇవాళ కేంద్రంతోనే రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండి ముందుకు సాగుతూ ఇవాళ రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంటుంది. కానీ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి
మరి అనేక ఆరోపణలు చేయడం జరిగింది కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద. మరి అలాంటి ఆరోపణల మీద వారు ఎందుకు నిలబడతలేరో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇవాళ ఈడీ గాని, సీబీఐ గాని ఇవాళ కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయం తీసుకోరి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ తీసుకోరి, లేకపోతే భూ కబ్జాలు తీసుకోరి, అనేక విషయాలు ఉన్నాయండి. అనేక విషయాల్లో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏదైతే ఉందో ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది, కాగు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సీబీఐ కానీ ఈడీకి ఫిర్యాదు విచారణ చేయమని చెప్పి ఆదేశించవచ్చు ప్రభుత్వ పక్షాన, లేకపోతే కోర్టు ద్వారా కూడా ఆదేశించవచ్చు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఏదో కమిషన్లు వేస్తున్నారు, ఆ కమిషన్ కూడా రిటైర్డ్ జడ్జిలతోనే వేస్తున్నారు. ఆ కమిషన్లు రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటాయి. కమిషన్ రిపోర్ట్లు రానే రావు. కమిషన్కు శిక్ష చేసే అధికారం లేదు. ఖాళీ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వం అప్పచెప్పుడే వాళ్ళకి అంతం ఇచ్చి వాళ్ళకి అధికారం లేవు వాళ్ళకు. ఎందుకో మరి తాత్సారం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకో మరి కేసీఆర్ మీద ప్రేమనా లేకపోతే కుటుంబం మీద ప్రేమనా తెలియదు. కానీ నేను ఏమంటా అంటే గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే పోరాడిండో ఆ పోరాటం ఎందుకో నీరుగారింది. వాళ్ళు ఇవాళ పోరాటం లేకపోతున్నారు. ఇవాళ హైడ్రా తీసుకోవడం జరిగింది. నేను ఏమంటే హైడ్రా స్వాగతిస్తాం. కానీ హైడ్రా విషయంలో పేద మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రోడ్డు మీద వేయకుండా వాళ్ళకు దారి చూపేసి వాళ్ళకు కులగొట్టాలి. వాళ్ళకు కనీసం ఉపాధి చూపెట్టాలి. వాళ్ళకు ఉపాధి చూపెట్టాలి. ప్రభుత్వ ఉద్యోగం చూపెట్టేసి వాళ్ళు ఇల్లు కూలగొట్టే మాకు అభ్యంతరం లేదు. కానీ ఏంటంటే బడాబాబులకు కూలగొడితే మాకు అభ్యంతరం లేదు. హైడ్రా విషయంలో చెరువులు, కుంటలు, నాళాలు కాపాడాలి, కాదంటలేను. కానీ ఒక హైదరాబాద్కే పరిమితం చేయొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని హైడ్రా లాంటి సంస్థలు విస్తరించాలని కోరుతా ఉన్నాయి. కరీంనగర్ ఉంది. కరీంనగర్ కాటా పెట్టండి. ఇవాళ మస్తు చెరువులు, కుంటలు, ప్రభుత్వములు విపరీతంగా నాళాలు విపరీతంగా కబ్జాలైన ఇవాళ అవన్నీ కూడా ఇవాళ బయటకు వస్తాయి. ఇవాళ కన్నా కూడా మాకు హైడ్రా లాంటి సంస్థ మాకు కావాలని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ఇక్కడ స్మార్ట్ సిటీ ఇంకా కరీంనగర్ ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు స్మార్ట్ సిటీలు, అందులో కరీంనగర్ ఒకటి. నేను ఏమంటాను అంటే రేవంత్ రెడ్డి గారి గతంలో ఉన్న ఉత్సాహం ఏదైతే ఉందో ఆ ఉత్సాహం ఇప్పుడు లేదు. ఇవాళ ఆ ఉత్సాహం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అప్పుడు గతంలో నువ్వు ఏవైతే మాట్లాడిన విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలు ఇవాళ మర్చిపోతా ఉన్నావు. ఇవాళ కేటీఆర్ గారు దాదాపు 32,000 కోట్ల అవినీతి చేసిండు హైదరాబాద్లో భూ కబ్జాల విషయంలో అని విమర్శించడం జరిగింది. మరి అప్పుడు కేటీఆర్ నిన్ను జైలుకు పంపడం జరిగింది. మరి ఎందుకో కేటీఆర్ జైలుకు పంపారు, నేను నోటు కేసులో జైలుకు పంపడం జరిగింది. అదే జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో నేను జైలుకు పంపారు, నేను 2 సార్లు జైలుకు పంపారు టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి 2 సార్లు జైలుకు పంపిన ఆ ప్రభుత్వం సంబంధించిన పెద్దల మీద నువ్వెందుకు వాళ్ళకి ఎందుకు జైలుకు పంపుతావు అని నేను ప్రశ్నిస్తాను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ కరీంనగర్ జిల్లా ప్రజానీకానికి ఇప్పుడు ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఎందుకంటే రాజకీయంగా మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో, సో దీని గురించే ప్రజలకి కావచ్చు, మీ ఫాలోవర్స్కి కావచ్చు, ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఎప్పుడని ఒకటైనా కానీ వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత విభేదాలు ఉన్నా కానీ అవన్నీ కూడా సమస్య పోసి కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అవైతే కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఏదైనా బాధ అనిపిస్తే వచ్చి నాయకులకు చెప్పుకోండి, కానీ పార్టీని వీడొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. ప్రజలకు కూడా ఏంటంటే ప్రజలు కూడా మీకు ఏమైనా సమస్య వస్తే భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గరికి కార్యకర్తలకు వచ్చి చెప్పండి. భారతీయ జనతా పార్టీ మీ ప్రజా సమస్యలను పోరాడుతుంది, 100% పోరాడుతుంది. కాబట్టి మీరు భారతీయ జనతా వైపు చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇవాళ ఇక్కడ గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ మీరు ఏది రకమైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది నుంచి ఇవాళ కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే కన్వీనర్కు దిక్కు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా వైపు ప్రజలందరూ చూడాలని చెప్పేసి, భారతీయ జనతా పార్టీ ఆదరించాలని చెప్పేసి, కన్వీనర్ అసెంబ్లీని కూడా ఇవాళ భారతీయ జనతా గెలిచే విధంగా ప్రజలు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. రైట్, సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.